అందుకే వాడిని ఎలాగైనా పట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. నీలాంటి మంచి మనిషి గురించి తప్పుగా ఆలోచించినందుకు మమ్మల్ని క్షమించు బాబు. ఈ టెర్రరిస్ట్ అని తెలియక ప్రెస్టేషన్ లో పొలిటీషియన్స్ లాగా వరస్ట్ గా బిహేవ్ చేసాం. సంపెత్తడేమో. నేనెంత మందిని చంపుంటాను నాకే తెలీదు. నాతోనే గేమ్సా? అంటే మీరెవరో తెలియక చేసినాం సార్. తెలిస్తే ఎందుకు చేస్తామని చెప్పండి సార్. మాదేముంది సార్, ఈ గుండెగాడు మిమ్మల్ని ఎంత టార్చర్ పెట్టాడు, ఎంత శాడిజం చూపించాడు. ఎంత చెప్తున్నా వినలేదు కదూ. బ్యాటింగ్ సార్. ఫ్రాంక్ గా చెప్పాలంటే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్ సార్. ఓ సద్దాం హుస్సేన్, ఓ గడాఫీ అలా కనిపిస్తున్నారు సార్ మీరు నాకు. నీ మాటల్లో బెగ్గింగ్ ఉంది, నీ కళ్ళల్లో బర్నింగ్ ఉంది. ఈ గేరికళ్ళే నా డ్రాబ్యాక్ సార్. ఏదో విజిలేస్తావు కదా, ఒక్కసారి హుషారుగా ఉన్నప్పుడు వస్తుంది గారు ఉచ్చపడిపోతుంటే ఎలా వస్తుంది సార్? ట్రై చేయరా. రాదు సార్. ఈ గెటపేంట్రా వాడవా నా బిజినెస్. నా ఫ్యామిలీ జోలికి ఎందుకు వచ్చావు? దట్స్ మై పాయింట్. నా తమ్ముడిని బ్రూటల్ గా చంపావు. చంపిన నీ తమ్ముడా అన్నయ్య అనేది నాకు అనవసరం. నా ఫ్యామిలీ జోలికి వచ్చాడు, చంపేశాను. అఫ్ కోర్స్ ఇట్స్ బ్రూటల్ డెత్. డెడ్ బాడీ చూడడం అవాయిడ్ చేయాల్సింది. నన్ను చంపగలవేమో కానీ నా ప్రాణం తీయలేవు. అర్థం కాలేదేంట్రా? నా ఫ్యామిలీ నా ప్రాణం. నా ఫ్యామిలీ సేఫ్ గా ఉంటే నా ప్రాణం ఆశిస్తున్నట్టేగా. చంపేరా. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ సంతోషంగా పోతా. కమాన్ షూట్ మీ రైట్ హియర్. కమాన్ షూట్ మీ ఆన్ మై ఫోర్హెడ్. కమాన్ ప్రెస్ ద ట్రిగ్గర్. ప్రెస్. ఓ షిట్ ఇట్స్ లాక్డ్. నీకా సాటిస్ఫాక్షన్ నేనివ్వను. నీ కళ్ళ ముందే నీ ఫ్యామిలీని చంపుతాను. సేవ్ చేయలేకపోయానన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్న నిన్ను అప్పుడు చంపుతాను. ఆ చావులు చూసి శివరవుతున్న వాళ్లను లాస్ట్ లో దారుణంగా చంపుతాను. ఇది నీ స్క్రిప్ట్, కానీ దేవుడు రాసిన స్క్రిప్ట్ వేరే ఉంది. అందుకే డైలాగ్స్ డిలే చేస్తున్నావు. ఐ ఫీలింగ్ స్లీపీ. రే గోపి, టెల్ మీ ఐఎమ్ లిజనింగ్. నీ డెత్ సింపుల్ గా ఉండదు, టార్చరస్ గా ఉంటుంది. చిన్నప్పుడే మా పిన్ని చేతిలో టార్చర్ కి ట్రైనింగ్ తీసుకున్నానరా. నా వీపు మీద ఉన్న పులిచారలు కాదు, మా అబ్బు బకెట్ హీటర్ తో పెట్టిన బాతలు. పిల్లి లాంటి నన్ను పులిలా మార్చిన వీర దంపతులు రా మా అబ్బు అమ్మి. ఈ తెగింపు వాళ్ళు పెట్టిన భిక్ష. నీకు నా టైప్ చైల్డ్హుడ్ ఉందా? ట్రమాటిక్ అండ్ నైట్ మేరేజ్ చైల్డ్హుడ్ లైక్ మీ? నో. ఐ గెస్ యువర్ డాడ్ వాజ్ అ టెర్రరిస్ట్. యు ఆర్ ఎ నెపో టెర్రరిస్ట్. ఒరే దీక్షితులు సార్, ఈ డెన్ లోకి ఎంట్రీ అంత ఈజీ కాదు. చాలా రికమెండేషన్ చేసి నీకు ఇంటర్ పేరు సంపాదించాను. ఊకోరు సార్, ఇదేమన్నా షిర్డీలో విఐపి దర్శనమా? గీసోటి లొకేషన్లకు నన్ను అవాయిడ్ చేశారు సార్. టైర్డ్. వీడోడు లోకల్ విలన్ ఉన్నాడు. ఈడోడు బాయ్ ఎలా ఉన్నాడు? గోపి ట్యాంక్ బండ మీద పీసి మిఠాయి అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. ఈడు గోపి ఏంటి? నేను నీకు ఫోటో పంపించాను కదా. నా ఫోన్ పగిలిపోయింది, ఫోటో చూపించు. Come on. హాయ్ మసూద్, నీకు ఫోటో పంపించాను. వాడి డీటెయిల్స్ కావాలి. వాడి పేరు విశ్వం, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండర్. బహుత్ ఖతర్నాక్ ఆద్మీ హై. కాశ్మీర్ సరౌండింగ్స్ లో మాక్సిమం మిలిటెంట్స్ ని వేటాడి చంపింది వాడే. వాడెవడో కాదు, మనం చంపిన డిఐజీ కైలాస్ సత్యార్థి కొడుకు. దానికి రిటాలియేషన్ గా ఇటలీకి వెళ్లి మన వాళ్ళని దారుణంగా చంపాడు. వాడు డ్యూటీ డెడికేషన్ తో కాదు, వెంజెన్స్ తో చేస్తాడు. విశ్వం పోలీస్ ముసుగులో ఉన్న హార్డ్ కోర్ ఎక్స్ట్రీమిస్ట్. మై సిన్సియర్ అడ్వైస్, వాడి రేడియస్ లో కూడా నువ్వు ఉండద్దు. హలో విశ్వం, ఎవరి కోసం నా తమ్ముణ్ణి చంపావో ఆ పాప నా దగ్గరుంది. విట్నెస్ కోసం ఫోటో పంపించాను, చూసుకో. నీకు లొకేషన్ షేర్ చేశాను. పాప సేఫ్ గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి. షిట్, వీటికి ఎలా దొరికిపోయారు? This phone is encrypted. కమిషనర్ నాకున్న ఒకే ఒక తమ్ముణ్ణి చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు. ఇటలీకి వెళ్లి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు. నీ పేరెంట్స్ చావు గురించి
నీకో నిజం చెప్పాలి. I don't have patience. Where is my RTX? చెప్పు, otherwise I'll kill you too. Bastard. क्या बोला? Bastard. ఇప్పుడు నీకు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా ఉంది కదూ? నన్ను చంపాలని కసిగా ఉంది, రైట్? ఎప్పుడే నీకో షాకింగ్ న్యూస్. నీ కొడుకు పాప ఫాదర్ కార్తిక్ చచ్చిపోయాడు. He's no more. సార్ వాడికి ఏం కాలేదు. అమ్మ దర్శన నాన్న బ్రతికే ఉన్నాడు. మీరు చెప్పింది నమ్మదు సార్. ఇన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు. నిజానికి నీ కొడుకుని చంపింది వీడే. పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు. అలాంటిది నా బిడ్డను చంపాడంటే నేను నమ్మను. వీడి రెవెంజ్ కోసం చేసిన ఆపరేషన్ లో నీ కొడుకు చచ్చాడనే గిల్ట్ తో ఇక్కడికొచ్చాడు. షకీల్, छोड़ दो. బుడ్డే, నీకు ఆప్షన్ ఇస్తున్నా. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. టేక్ ద నైఫ్. వీడిని చంపే పాపాను వదిలేస్తాను. తాత వద్దు తాత. తాత 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 వద్దు తాత. తాత తాత వద్దు తాత. నా వల్ల కాదు సార్. తాత వద్దు తాత. షకీల్, छोड़ दो. ఇంకో ఛాన్స్ ఉండదు. ఆలోచించుకో. సార్ వాడు చెప్పింది నిజం. కార్తీక్ చంపింది నేనే. కిల్ మీ సార్. తాత వద్దు తాత. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. కమ్ ఆన్ సార్. వాడిని చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మావురా? వాడొక ఫూల్. నమ్మాడు. నువ్వెలా నమ్మావు? యువర్ అ కాప్. వై ఆర్ యు లాఫింగ్? ఎంత కావాలి? వంశీ, back up. ఐఎమ్ ఆల్సో ఏ పోలీస్. ప్లీజ్ లీవ్ మీ. ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం. ఐఎమ్ నాట్ ఎ ట్రైటర్. ఐఎమ్ ఎ సోల్జర్.
ట్రాప్ లో నేను పడలేదు, నా ట్రాప్ లో నువ్వు పడ్డావు. నీతో బార్గెన్ చేస్తూ టైం గెయిన్ చేశాను. I'm a cop, trained under the great Indian anti-terrorist organization. Once hunt begin చేస్తే రూట్ లెవెల్ నుంచి లేపేస్తాం. కిల్ మీ బట్ యు కాంట్ కిల్ మై మిషన్. ఇండియా మొత్తం నా మనుషులు స్ప్రెడ్ అయి ఉన్నారు. వాళ్ళు ఎక్కడుంటారో ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. ఇన్నోసెంట్ పీపుల్ ని స్టూడెంట్స్ ని మ్యానిపులేట్ చేసి నీ సైనింగ్ గా మార్చుకున్నావు. ఈ ల్యాప్టాప్ లో నీ రిక్రూటీస్ లిస్ట్ మొత్తం ఉంది. జస్ట్ వన్ డే ఎన్ఐఏ వీళ్ళందరినీ ట్రేస్ చేసి పట్టుకుంటుంది. యువర్ మిషన్ విల్ బి ఫినిష్డ్. ఇంపాసిబుల్. పాస్వర్డ్ చెప్పను. It's cracked. జలాలుద్దీన్ ఖురేషి, వీఆర్ ఫార్ అడ్వాన్స్డ్. నీది రాడికలైజేషన్ అయితే మాది ఎరాడికేషన్. నీకు నువ్వు వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ గోల్ నా పేరెంట్స్ ని చంపానని డైరెక్ట్ గా నాకే చెప్పటం. టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాడిస్ట్ గాడు. లైఫ్ లో మళ్ళీ బయటికి రావద్దు. రే దీక్షిత్లో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగుబట్టి లేక వదులుతున్నాయిందే. నేను బయటకు వచ్చాక ఉంటాతరా నీకు. నువ్వు వచ్చేయలేదు చచ్చేయలేదు. జైల్లో నీ సాడిజం చూపించడానికి నేనుండను, తాగనికి మందు ఉండదు. ఏడు సేవలే డబ్బులు పడేస్తే అన్ని పోలీసు వాళ్ళ కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెడతాను. చూసారా సార్, డిపార్ట్మెంట్ గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడు. వీలైతే ఉరిశిక్ష చేశాను సార్. మా లాయర్ గారితో మాట నిన్ను కూడా పట్టుపోతాను రా. ఏడ్చినావు తీ, పో, పో. మధుబాబు ఇతనెవరు? నన్నయ్య ఎవరు అంటున్నాడు? ఇంత గితనెవరు? చెప్పుకో చూద్దాం. రమేష్ అన్నయ్య ఎగ్జాక్ట్లీ. ఫ్యామిలీతో వచ్చాడు. సో క్యూట్. సారీ అన్నయ్య, రాత్రి ట్రామా వల్ల సడన్ గా గుర్తుపట్టలేకపోయాను. ట్రామా అంటే గుర్తొచ్చింది. అబ్బు అమ్మ ఇక్కడ